రైట్, మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు తెలంగాణ సర్కార్ చేతికందింది. 16 నెలల పాటు శోధించి సాధించి ఓ రిపోర్ట్ను అయితే కమిషన్ తయారు చేసింది. ఇక ఆ కమిషన్ సర్కార్ చేతికి వెళ్ళింది. సర్కార్ చేతికి వెళ్ళిన తర్వాత ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ త్వరలోనే ఒక రిపోర్ట్ అందించనుంది. ఈలోపే కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ కేబినెట్ భేటీలో ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, మొత్తంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతారా, ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే రిపోర్టుపై బయటకు వచ్చిన లీకులను చూస్తే మాత్రం మాజీ సీఎం కేసీఆర్నే టార్గెట్గా చేసుకుని రిపోర్ట్ను తయారు చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై 2024 మార్చిలో ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. దాదాపు 16 నెలల పాటు విచారణ చేసిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ మాజీ మంత్రి ఈటెలతో పాటు ప్రాజెక్టులో పనిచేసిన కీలక ఇంజనీర్లను కూడా విచారించింది. ప్రాజెక్టును కూడా సందర్శించింది కమిషన్. ఇక రిపోర్ట్ను తయారు చేసిన కమిషన్ ప్రాజెక్టు పనులపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కేబినెట్ అనుమతి లేకుండానే నిర్మించారన్న సంచలనాన్ని కమిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరో కీలక అంశం ఏమిటంటే తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనేది పచ్చి అబద్ధమన్న కోణంలో రిపోర్టు రాసుకొచ్చినట్టు తెలుస్తోందన్న విమర్శ కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే మాజీ సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే అధికారులు ప్రాజెక్టును నిర్మించారని ఆరోపణలు కూడా చేసింది. ఇక బ్యారేజీలకు వాప్కో సంస్థ డిపిఆర్ తయారు చేయడం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అనేక వైఫల్యాలు జరిగాయని ఆ రిపోర్టులో ఎత్తి చూపినట్టు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా పలు తప్పిదాలను, అధికారుల నిర్లక్ష్యాలను కమిషన్ ఎత్తి చూపిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కీలక అంశం ఏంటంటే కేబినెట్ ఆమోదం లేకుండానే ప్రాజెక్టును నిర్మించారన్నదే సంచలనంగా మారిందన్నది ప్రచారం సాగుతోంది. ఎందుకంటే విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్ నుంచి హరీష్ రావు, ఈటెల వరకు అంతా కేబినెట్ నిర్ణయం మేరకే ప్రాజెక్టును నిర్మించామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం కమిషన్ ఎలాంటి కేబినెట్ నిర్ణయం లేదని రిపోర్టులో తేల్చి చెప్పింది. కేసీఆర్ సహా విచారణకు హాజరైన నేతలంతా అబద్ధాలు చెప్పారా, నిజంగానే కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్మించారా, వాప్కోస్ రిపోర్ట్ను కూడా బేఖాతరు చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక సంచలనం రేపుతున్న ఈ కాళేశ్వరం రిపోర్టుపై చర్చించేందుకు ఈ నెల 4న కేబినెట్ అత్యవసరంగా సమావేశం కాబోతోంది. రిపోర్టులోని సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చే సారాంశంపై చర్చించి ఏం చేయాలన్న దానిపై కేబినెట్ డిసిషన్ తీసుకోనుంది. గత ప్రభుత్వాన్ని కార్నర్గా చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, ఏమైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంటుందా, కేసులు నమోదు చేస్తే ఎవరిపై చేస్తారు, కేసీఆర్, హరీష్ రావు, ఈటెలతో సహా అధికారులపై కూడా చేస్తారా, ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది, త్వరలో జరిగే లోకల్ ఎన్నికల ముందు దీన్ని ప్రచారాంశంగా చేసుకుంటుందా అన్నదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం, టార్గెట్ కేసీఆర్ అన్నట్టుగానే రిపోర్ట్ తయారు చేశారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తంగా కేబినెట్ కూడా భేటీ కాబోతుంది. ఈ కేబినెట్ భేటీలో అసలు ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి స్వామి? స్వామి, నా వాయిస్ వినపడుతుందా మీకు? వంశీ, రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవతాల మీద కావచ్చు జరిగినటువంటి టెక్నిక్ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అందజేసింది. ఆ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బోధక్ రిపోర్ట్ అందజేశారు. ఆ రిపోర్ట్ ని రాష్ట్ర సిఎస్ రామకృష్ణారావుకు ఆయన ఇచ్చారు. ఆ తర్వాత నిన్న మంత్రులు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిగతా అధికారులంతా కలిసి సీఎం కి అందజేశారు. దాదాపుగా 700 పేజీల వరకు ఉన్నటువంటి ఈ రిపోర్ట్ కు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఎలాంటి సూచనలు చేశారు, ఎలాంటి చర్యలకు ఆయన ఈ జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి ఒకవైపు సూచించారన్నది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొదటి నుంచి కూడా ఇలా జరిగినటువంటి అవకతవకల పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు నుంచి కూడా దీన్ని ఒక టార్గెట్ గా చేసుకుని గత ప్రభుత్వంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ని ఒకవైపు పూర్తిగా మొత్తం నాణ్యతారహితంగా కట్టారు, నిబంధనలకు తెలియకాలిచి కట్టారని చెప్పేసి కూడా విమర్శిస్తూ వచ్చారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఈ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ని ఏర్పాటు చేసి దాదాపుగా 15-16 నెలల పాటు విచారణ కొనసాగించారు. దీనికి సంబంధించి మొత్తం ప్రభుత్వం పనిచేసినటువంటి ఇంజనీర్లు కావచ్చు, నిర్మాణ సంస్థ సంబంధించిన ప్రతినిధులను, సివిల్ సర్వెంట్స్ ని
పొలిటీషియన్స్ ని అందరినీ కూడా దాదాపు 119 మంది వరకు కూడా ఇందులో విచారించి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అయితే అందజేసి అనే కలకత్తాకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక ద్వారా తదుపరి చర్యలకు ఏ విధంగా ఉపక్రమిస్తుంది, దీనికి సంబంధించి రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రధాన సారాంశం ఏంటనేది కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇందులో ఉన్నటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాన్ని మొత్తం క్రోడీకరించి సమరస్ చేయడం కోసం ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఉన్నటువంటి కీలకమైన అంశాల ఆధారంగా ఈ నెల 4వ తేదీన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కేబినెట్ సమావేశంలో దీన్ని చర్చించాలని చెప్పేసి భావిస్తున్నారు. ప్రధానంగా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టు విషయంలో అన్ని కర్త కర్మ క్రియ అంతా తానే నిర్వహించారని చెప్పేసి ఇప్పటికే బయటికి ప్రభుత్వం కొన్ని లీకులు ఇస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి కేబినెట్ అప్రూవల్స్ లేవని చెప్పి చెప్తున్నారు. మరోవైపు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా బాధ్యత రహితంగా వ్యవహరించారు. మరోవైపు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఒకవైపు హరీష్ రావు నిబంధనలకు తిరోధకాలు ఇచ్చి ప్రభుత్వ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి ఎక్కడ నాణ్యత లేకుండా పనిచేయించారనేది కూడా ఇప్పుడు కొన్ని లీకులు అయితే ప్రభుత్వం బయటకి ఇచ్చి ఒకవైపు మీడియాకు లీకులు ఇస్తుంది. దీంతో ఇప్పుడు పూర్తిగా రిపోర్ట్ లో ఏమున్నదనేది కూడా ఇప్పుడు ఆ ముగ్గురు సభ్య కమిటీ దాన్ని స్టడీ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. దాని ద్వారా ప్రభుత్వం ఈ కేబినెట్ లో పెట్టి చర్చించి తదుపరి దీనిపైన ఒకవైపు ఏమైనా కేసులు నమోదు చేస్తుందా, మళ్ళీ సిఐడికి ఇందులో ఉన్న క్రిమినల్ బ్రీచ్ పైన ఏమైనా దీనికి సంబంధించినటువంటి ఒకవైపు నేరపూరితమైనటువంటి అంశాలపైన మళ్ళీ ఏమైనా కేసులు నమోదు చేస్తున్నారనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందనేది కూడా ఇప్పుడు ఈ విషయంలో అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు మొత్తం చాలా మంది ఇంజనీర్లను అప్పుడున్నటువంటి ఎస్కే జోషి కావచ్చు, దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ సీఎంఓ నుంచి పనిచేసినటువంటి సీఎంఓ సెక్రటరీగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ కావచ్చు, మిగతా వారందరి పైన కూడా కమిషన్ ఆరోపణలు చేసింది. వారికి సంబంధించి కొన్ని వైపు సూచనలు కూడా చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి చాలా మంది ఈఎన్సీలందరూ కూడా దీనికి బాధ్యులుగానే చేస్తూ కమిషన్ రిపోర్ట్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ రిపోర్ట్ ను తీసుకొని తదుపరిగా ఎలాంటి స్టెప్ ముందుకు వేయబోతుంది, పొలిటికల్ గా దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటుందా, కేసీఆర్ ను బ్లేమ్ చేయడం కోసం పొలిటికల్ గేమ్ గా దీన్ని ఉపయోగిస్తుందా అనేది కూడా ఇప్పుడు మనం చూడాల్సి ఉన్నది. ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఈ 600-700 పేజీల నివేదికను ముగ్గురు సభ్యుల సబ్ కమిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వాళ్ళు దీన్ని స్టడీ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. ఇందులో ఉన్నటువంటి అంశాలని గతంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో 60,000 కోట్ల వరకు కూడా వివిధ బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు సేకరించి ఖర్చు పెట్టారు. మరొక 30,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టి దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే మేము అన్ని రకాల అనుమతులు సాధించాము, దీనికి సంబంధించి తమ్మిడిగట్ట వద్ద వాటర్ లభ్యత లేని కారణంగానే మేము మేడిగడ్డ వద్ద అన్నారం తుందిల్లా 3 బ్యారేజీలు నిర్మించి అక్కడి నుంచి వాటర్ ని రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశాము. గోదావరి నదిలో ఉన్నటువంటి వాటర్ ని మనం పూర్తి స్థాయిగా వినియోగించుకోవడమే లక్ష్యంగా దీన్ని కేసీఆర్ తన మేధస్సును కరిగించి దీన్ని రూపొందించారు. అప్పుడు అధికారులందరూ కూడా దీనికి సహకరించారు. వాళ్ళందరూ కూడా వారి కేసీఆర్ ఆలోచనలకు, కేసీఆర్ ఆదేశాలకు, పొలిటికల్ గా తీసుకున్న నిర్ణయాలకు వారందరూ కూడా ఒకవైపు ప్రభుత్వ ఒకవైపు నియమాల మేరకు ముందుకు వెళ్లారు. దాదాపుగా 11 పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించగలిగాము. దేశంలో ఇంత తక్కువ వ్యవధిలో ఇంత తక్కువ టైంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏది లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి. మన్నం కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం రిపోర్ట్ అయితే సర్కార్ చేతికి అందింది. ఇక ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ రేపుతున్న అంశమే. అదేవిధంగా క్యాబినెట్ భేటీలో ఏ విధంగా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ చుట్టే తిరుగుతున్న తరుణంలో ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు సార్? కమిషన్ నివేదిక ఇచ్చారు. ఇచ్చినటువంటి నివేదికను మరి 2 రోజుల్లో అంటే 4వ తారీఖు నాటికి 700 పేజీల కమిషన్ నివేదికను మరి ముగ్గురు అధికారులు ఏ విధంగా అధ్యయనం చేస్తారు, దాన్ని ఏ విధంగా సంక్షిప్తీకరించి ప్రభుత్వానికి అందజేస్తారు అనేటువంటిది చూడాల్సి ఉంది. ఒకవేళ ఇంకా ప్రాథమికంగానే ఉంది, మరింత లోతుగా పరిశీలించమని చెప్పేసి మరొక గడువు ఇస్తారా అనేటువంటిది కూడా నాకైతే సందేహంగా ఉంది. ఎందుకంటే అంత తక్కువ వ్యవధిలో మానవ మాతృకి ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటిది ఒకటైతే, రేపు 4వ తారీఖు జరిగేటువంటి భేటీలో ఒకవేళ అట్లాంటి నివేదిక ఇచ్చినా కానీ జరిగేది ఏమీ ఉండదు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, అందులో అవినీతి ఏమన్నా ఉన్నదా,
అధికార దుర్వినియోగం అలాంటిది ఏమన్నా ఉందా, లోపాలుగా అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇలా రకరకాల కోణాల్లో గతంలో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటన్నింటికి సంబంధించి మందిని కమిషన్ విచారించింది. చెప్పినటువంటి అంశాలని కమిషన్ ఏ విధంగా క్రోడీకరించింది. ఇప్పటి వరకు మన మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా అవి లీక్ వార్తలు, లేకపోతే ఊహాజనితమైనటువంటి వార్తలు తప్ప నిర్దిష్టంగా ఏం జరిగింది, ఏమి రాశారు అనేటువంటిది మనకి ఇంతవరకు ఎవరికి తెలియదు. అందువలన ప్రాథమికమైనటువంటి అది నివేదికను దాన్ని పరిశీలించిన తర్వాత కేబినెట్ దాన్ని తర్వాత మళ్ళా ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాయని చెప్తున్నారు కనుక అసెంబ్లీ సమావేశాలకి శాసన మండలికి, అసెంబ్లీకి వాటిని సమర్పిస్తారా, సమర్పించిన తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్ లో కనుక పెట్టేట్లయితే మీడియాకి, అదే విధంగా నీటిపారుదల రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అది అందుబాటులో ఉంటుంది. వాళ్ళు కూడా పరిశీలించి దాని జరిగినటువంటి లోపాల గురించి అభిప్రాయాలు చెప్పడానికి ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. అందుకని పారదర్శకంగా ఈ విచారణ జరిగింది, ఈ నివేదికను రూపొందించారు అని ప్రభుత్వం చెప్పుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలనేది నా అభిప్రాయం. అయితే తర్వాత ఆ నివేదికను ఆమోదించిన తర్వాత కూడా మళ్ళా న్యాయశాఖ పరిశీలనకు పంపించి ఒకవేళ కేసులు నమోదు చేయాల్సి వస్తే ఏ విధంగా నమోదు చేయాలి, లేదు దానిలో జరిగినటువంటి ఈ కూలిపోవడం లేకపోతే డ్యామేజ్ ఇట్లాంటి వాటికి సంబంధించి ఏ విధంగా మరమ్మతులు చేయాలనేటువంటిది మళ్ళా నిపుణులకి నివేదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ప్రొసీజరల్ అంటే అనుమతులు, లేకపోతే అనుమతి లేకుండా కట్టారు, లేకపోతే కేసీఆర్ దానికి అన్ని అనేటువంటి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అంశాలు మనకి గతంలో మీడియాలో లీకుల రూపంలో కావచ్చు, లేదా కథనాల రూపంలో వచ్చాయి. వాటన్నింటికీ తెరబడుతుంది ఇప్పుడిగా. ఎందుకంటే ఒకసారి నివేదికను బయటకు పెట్టిన తర్వాత వాటన్నింటికీ తెరబడుతుంది, ఏం చెప్పారు ఏమిటనేటువంటిది ఫైనల్ అవుతుంది. అందుకని నేను అనుకోవటం కొంచెం టైం తీసుకొని అయినా కానీ మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పెడతారా, లేకపోతే వచ్చే సమావేశాలకి మళ్ళా దాన్ని వాయిదా వేస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకు కోటేశ్వరరావు గారు చెప్పండి. మీరు చెప్పిన అంశాలన్నీ ఒక రకంగా అంటే మేధావులు వీళ్ళందరూ చర్చించుకుంటుంటే, ఇక రాష్ట్ర రాజకీయాల పరంగా మనం మాట్లాడుకుంటే ఇది అంశం అనేది రాజకీయంగా బాగా నలుగుతున్న అంశం. అంటే ఏ పార్టీ అయినా పైచేయి సాధించాలి అంటే ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి. రాజకీయ కోణంలో ఎలా చూడాలంటారు? అందుకనే ఇప్పుడు సెప్టెంబర్ 30వ తారీఖు లోపల స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపాలనేటువంటిది హైకోర్టు ఆదేశం ఉంది కనుక ఆ ఎన్నికల నాటికి ఆ ఎన్నికల్లో ఇదొక ప్రచారాస్త్రంగా మారేందుకు అవకాశం ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి సమయము, ఎన్నికలకి హైకోర్టు విధించినటువంటి గడువు ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేటెడ్ వేలో జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే మరి దాన్ని ప్రభుత్వం ఆమోదించి బయట పెడితేనే దానిలో ఉన్నటువంటి అంశాల గురించి, లేదా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేదా గత టిఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శించడానికి అవసరమైనటువంటి సరుకు సరంజామా అంతా దానిలో కనుక ఉండేట్లయితే దాన్ని డెఫినెట్ గా బహిర్గతపరుస్తారు. బహిర్గతపరిచిన తర్వాత అది ఒక ప్రచారాస్త్రంగా మారుతుంది. మరి ఈ లోపల అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లోపల కేసులు నమోదు అవుతాయా లేదా అంటే అది చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ కేసులు నమోదు చేసేట్లయితే అది బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రాన్ని అందించినట్టు అవుతుంది. చూడండి, మా మీద వేధింపుల కేసు పెట్టారు, చూస్తున్నాం కదా మన ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కుంభకోణాలు, లేకపోతే అవినీతి మీద జరుగుతున్నటువంటి విచారణలు, కేసులు దాఖలు, ఇవన్నీ అక్కడ ప్రతిపక్షం ఏ విధంగా అటాక్ చేస్తా ఉందో మనం చూస్తున్నాం. ఇక్కడ కరెక్ట్ గా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కనుక అటువంటి కేసులు కనుక దాఖలు చేసేట్లయితే అది బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. అది మరి కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనేటువంటి వాళ్ళు తర్జన భర్జన మేధోమథన చేసిన తర్వాతనే ఆ వైపు అడుగులు వేస్తారేమో అనేది నా అభిప్రాయం.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా టార్గెట్ కేసీఆర్ అన్నట్టుగా కాళేశ్వరం కమిషన్ విచారణ సాగింది అనేది వినిపిస్తున్నమాట. మరి ఏం చేయబోతున్నారు? కొన్ని కీలక అంశాలను మనం పరిశీలిస్తే 2024 మార్చిలో పీసీ ఘోష్ కమిషన్ నియామకం జరిగింది. 700 పేజీలతో కూడిన కమిషన్ విచారణ రిపోర్ట్ అయితే సీఎం చేతికి అందినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక రిపోర్ట్ను పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీ వేసింది సర్కార్. ఈ త్రిసభ్య కమిటీ ఏం చేయబోతుంది? అదేవిధంగా రిపోర్టు సారాంశాన్ని కమిటీ తయారు చేస్తుంది. ఈ నెల 4న అత్యవసర కేబినెట్ సమావేశం కాబోతోంది. ఈ 4న అత్యవసర కేబినెట్ సమావేశం తర్వాత ఏం చేయబోతారు, ఏ విధమైన ఫర్దర్ స్టెప్స్ తీసుకోబోతున్నారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం. ఇక రిపోర్ట్లో కీలక అంశాలను విచారణ కమిషన్ అయితే ప్రస్తావించింది. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ కూడా జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్న మొత్తంగా నివేదిక అయితే సర్కార్ చేతికి అందింది. 4న జరిగే కేబినెట్ సమావేశం కీలకం కానుంది. సో ఎలా చూడాలంటారు ఈ పరిణామాలన్నీ? మొత్తంగా కేసీఆర్ని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ నాయకత్వాన్ని టార్గెట్ చేసుకుని ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా వినిపిస్తున్న మాట. ఎలా చూడాలంట? ఎస్ వంశీ, మొత్తానికి 2023 నవంబర్ 30వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార అస్త్రంగా కాళేశ్వరం ప్రాజెక్టును అటు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు వాడుకున్నారు. అదేవిధంగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ను, అప్పటి సీఎం కేసీఆర్ ను ఎండగట్టడంలో అది కీలక భూమిక పోషించింది. అనంతరము ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరము ప్రాజెక్టు ప్రారంభం నుంచి మొదలుకుంటే డిపిఆర్లు కావచ్చు, అటు ఎస్టిమేషన్ పెరిగే విషయంలో కావచ్చు, నిర్మాణ దశలో కావచ్చు, అటు మొత్తం కూడా నాణ్యత లోపాలలో అక్రమాలు జరిగాయంటూ కూడా ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజలకు చెప్పిందో ఎన్నికల అనంతరము దాన్ని ఒక సిట్టింగ్ జడ్జి చేత ఆ యొక్క రిపోర్టును తెప్పించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఆ రిటైర్డ్ జడ్జి తోటి పీయూష్ గోయల్ తోటి ఈ యొక్క కమిటీ ఫామ్ చేసి కమిటీకి పూర్తి యొక్క స్వేచ్ఛనిచ్చి పూర్తిగా జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని లోపాలు కావచ్చు, నిర్మాణ లోపాలు కావచ్చు, అటు నాణ్యత ప్రమాణాలు కావచ్చు, అక్కడ పగుళ్ల విషయంలో కావచ్చు, ఆ నిర్మాణం ప్రారంభించే సమయంలో ఇటు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలా, లేదంటే అటు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఎస్సీ అటువంటి రిపోర్టును బేస్ చేసుకుందా, లేదా అటు వ్యాప్కోస్ సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ల నివేదికను ఏ విధంగా పరిశీలించిందనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ గత 16 నెలలుగా ఈ యొక్క కమిషన్ ఫామ్ చేసి నుంచి నిన్నటి వరకు కూడా పూర్తిగా విచారణ జరిపి సుమారు 150 మంది అధికార యంత్రాంగము, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఈ యొక్క దీనిలో విచారించారు. ఒక్కొక్కరిని కూడా మౌఖికంగా, అధికారికంగా, రాతపూర్వకంగా ఇట్లా 3 రకాల రిపోర్ట్లను తెప్పించుకున్నారు. 4 సార్లు అక్కడ స్వయంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లేని మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించారు. అక్కడ కాలువల నిర్మాణాలకు కావచ్చు, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో పాటు పంప్ హౌస్ లను కూడా పూర్తిగా ఈ యొక్క కమిటీ పరిశీలించి అక్కడ జరిగిన నాణ్యత లోపాల విషయంలో కావచ్చు, అధికారులు ఎస్సీల నుంచి మొదలుకుంటే ఈఈల వరకు, డిఈల వరకు ఎలాంటి ఆ నిర్ణయాలు తీసుకున్నారు, నిర్ణయాధికారాలు ఎవరు తీసుకున్నారు, ఒక ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి అటు జాతీయ స్థాయిలో ఎన్డీఎస్సీ రిపోర్ట్లను బేస్ చేసుకున్నారా లేదా, ఈ పగుళ్లకు గల కారణాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదము, కేబినెట్ ఆమోదమా, ఒక వ్యక్తి ఆమోదమా అనే విషయాలను కులంకుశంగా చర్చించి సుమారుగా మొత్తానికి 16 నెలల తర్వాత 700 పేజీలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ ను అటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అప్పచెప్పారు. రాహుల్ బొజ్జాకు అటు సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించిన నేపథ్యంలో ఇటు త్రిసభ్య కమిటీ వేసి ఈ యొక్క 700 పేజీల రిపోర్టును పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి నాణ్యత లోపాలు కావచ్చు, వ్యక్తుల తప్పులు కావచ్చు, అటు ప్రాజెక్టు తప్పులను ఎత్తి చూపుతూ ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి కర్త కర్మ క్రియ అయినటువంటి అప్పటి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి అధికార యంత్రాంగం పైన కూడా కేసులు పెట్టే అవకాశం అయితే ఉన్నట్టయితే మనకు విశ్వసనీయ సమాచారం ఉంటుంది వంశీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, కాంగ్రెస్ పార్టీ అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల సమయంలో ప్రచారాస్తంగా ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలను నెగ్గు తెలుస్తాం, ప్రజల ముందు పెడతాం, దీన్ని అవినీతికి ఆజ్యం పోస్తూ వాడుకున్నటువంటి ఎంతటి వారినైనా జైల్లో పెట్టి తీరుతామంటూ కూడా ఆ ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు. ఆ మాటలను నమ్మిన ప్రజలే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఒక ఏదైతే చేసిన ఆరోపణలో ప్రజలు నమ్మి ఇటు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది వంశీ. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు కూడా
అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలుకుంటే అమిత్ షా వరకు అందరూ కేంద్ర మంత్రులు కూడా Right. కేసీఆర్ దీన్ని ఏటీఎం లా వాడుకున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది వంశీ. మొత్తానికైతే ఎట్టకేలకు త్రిసభ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వం వేసి 700 పేజీల రిపోర్టును ఏదైతే అటు వేశారో దాంట్లో Right. పూర్తిగా క్షుణ్ణంగా 700 పేజీల రిపోర్ట్ ను త్రిసభ్య కమిటీ చర్చించిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక రిపోర్టుల ఆధారంగా ఏం చేయబోతుంది సర్కార్ అనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. నాడు ఎన్నికల నుంచి నేడు వరకు అదే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా ఇదే ప్రచారాస్త్రంగా జరగబోతున్న పరిస్థితి. ఒకవైపు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము ఆ రోజు చెప్పింది నిజమే అని నిరూపించగలుగుతుందా, లేదు మాపై బురద జల్లారు అనవసరంగా, అంటే ఒక ప్రాజెక్టును కట్టాము కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోనివి సృష్టించి అధికారంలోకి వచ్చారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నిరూపించుకోగలుగుతుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తంగా పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో అయితే చర్చ నడుస్తుంది. దేశ రాజకీయాలను కూడా కుదిపేసింది. ఒక రకంగా ఇంతకుముందు ప్రశాంత్ చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ కీలక నేతలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, కరీంనగర్ నుంచి మనకు అందించేందుకు ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్న మొత్తంగా నివేదిక అయితే సర్కార్ చేతికి వెళ్ళింది. మరికొద్ది రోజుల్లోనే ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది కూడా తేలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటి కరీంనగర్ లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి గతంలో 2020 అతిపెద్ద ప్రాజెక్టు అని బీఆర్ఎస్ చెప్పుకున్న నేపథ్యంలో ఈ కాళేశ్వరానికి సంబంధించి మిల్లర్లు కుంగిపోవడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలంతా మనం చూస్తూ ఉన్నాం. కుంగిపోయిన తర్వాత మిగతా ఇటు ఏసీబీ సంబంధించిన కొన్ని సంస్థలు కూడా పూర్తిగా దానిపైన నివేదికలు ఇచ్చాయి. దానిపైన పూర్తిగా వాటర్ ఆగట్లేదు అనేది కూడా అక్కడ పూర్తిగా వాళ్ళు చెప్తున్న సందర్భం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వెంటనే మా ప్రభుత్వం వస్తే, మేము అధికారంలోకి వస్తే దానిపైన కాళేశ్వరం పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దానిపైన మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే ఒక అధికారంలోకి వచ్చినాక సిట్ వేసింది. ఇక జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో ఒక సిట్ వేసింది. ఆ సిట్టు ప్రధానంగా ఇక మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 1.5 year నుండి ఆ సిట్టు 16 నెలలు ఉండి సిట్టు ఇప్పటికే విచారణ చేసింది. చాలా మంది ఇంజనీర్లను కూడా పిలిచి దానిపైన అంటే కొంతమంది పైన కూడా అంటే విచారణ చేశారు. తర్వాత జరిగిన ఆ నివేదికను పూర్తిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు క్యాబినెట్ భేటీ కాబోతుంది. క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ప్రధానంగా జస్టిస్ చంద్రఘోష్ కు సంబంధించిన ఈ కమిటీకి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితులు అని అంటే ప్రధానంగా వారు ఏదైతే డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అంశాలకు అంటే పరిధులు, ఎవరినైనా పిలిచి విచారించే పరిమితి, అదే విధంగా ఏమైనా అవినీతి జరిగిందా అనే అంశం పైన కూడా ప్రధానంగా కొంత విచారణ చేసే అవకాశం ఉంది. ఆ విచారణ నివేదికను మొత్తం తీసుకెళ్లి ప్రధానంగా ప్రభుత్వం ముందు ఉంచుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ తర్వాత అది క్యాబినెట్ భేటీ తర్వాత దాన్ని పూర్తిగా ఏసీబీకా లేదనంటే పూర్తిగా విజిలెన్స్ కా మిగతా దర్యాప్తు సంస్థలకు ఇస్తుంది. ఆ దర్యాప్తు సంస్థల తర్వాత అంటే లీగల్ గా పోలీసు శాఖకు సంబంధించిన అటాచ్మెంట్ ఉన్న కొన్ని సంస్థలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, నిజంగా దీంట్లో అవినీతి జరిగిందా, ఈ క్యాబినెట్ భేటీలో అంటే ఈ ఇచ్చిన నివేదికకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయం తర్వాత ఇటు దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన తర్వాత ఏం జరగబోతుంది. నిజంగానే దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పైన అలిగేషన్ చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఖచ్చితంగా 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. దీనిపైన ఈ క్యాబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆ తర్వాత ఏ సంస్థకి ఇస్తారు, ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ కూడా న్యాయ పోరాటం చేయబోతుందా అనేది మాత్రం ఇంకా ముందు చూడాల్సి ఉంటుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తెలంగాణ రాజకీయం అయితే నడుస్తుంది. ఇక 700 పేజీల నివేదిక అయితే సర్కార్ చేతికి అందింది. త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టుపై 4న కేబినెట్లో చర్చించనున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఎవరు ఏ విధంగా పావులు కదుపుతారు, మరలా అంటే అధికారాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది, మరలా అధికారంలోకి రావాలన్నా కాళేశ్వరం ప్రాజెక్టే, అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు కాంగ్రెస్కు ఈ ప్రాజెక్టుపైనే నిలబడింది అనేది మేధావుల నుంచి వినిపిస్తున్నమాట. చూడాలి మరి మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి సర్కార్ ఏం చేయబోతుంది అన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.